আজি আমি সমগ্ৰ জনতা পাৰ্টীৰ সভাপতি সাংসদ দিলীপ শইকীয়া ডাঙৰীয়া নিৰ্মাণৰ বাবে আমাক 298 কোটি টকা আমাক আগবঢ়াইছিলে। আৰু శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. వెనక్కి రావాలి. 7,500 ఇచ్చి 13,500 ఇచ్చాడు రైతుకి 4 సంవత్సరాలు. మేము ఈ సంవత్సరం 20,000 ఇచ్చాము. వాళ్ళకి మాకు తేడా ఏంటంటే సంవత్సరానికి 9,371 కోట్లు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 6,311 కోట్లు. తేడా ఏంటంటే సంవత్సరానికి 3,060 కోట్లు తేడా. ఈవెన్ 4 ఇయర్స్ వేసుకున్నా కూడా 12,240 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ రైతులకి ఇచ్చింది. ఏదైనా తీసుకోండి, తల్లికి వందనం తీసుకోండి, నువ్వు ఒక్క బిడ్డకి ఇచ్చాము, మేము ఎంతమందికైనా ఇచ్చాము. ఇది తీసుకోండి, పింఛన్ తీసుకోండి, నువ్వు యావరేజ్ 3,000 నుంచి 2,000 నుంచి 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు, యావరేజ్ 2,500 ఇచ్చావు, మేము 4,000 ఇచ్చాము, 33,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చాము. దేశంలో ఫస్ట్. తల్లికి వందనం దేశంలో ఫస్ట్, అన్నదాత సుఖీభవ దేశంలో ఫస్ట్. మీరు ఏం చేసినావు? 3 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే భయం వేసిపోతుందంట అందరికీ, జర్నలిస్టులకి. 3 గంటలు 3:30 గంట అదేంది నాయన సోది. ఆయన సొంత పత్రిక ఉంది, ఆ గ్రీన్ మీడియానా ఏంది, బ్లూ మీడియా. దాంట్లో 4-5 పేజీలు కూడా పాపం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది రాయాలంటే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండా, అన్నదాత సుఖీభవ మేము 9,371 కోట్లు సంవత్సరానికి ఇస్తే నువ్వు 6,300 కోట్లు ఇచ్చావు. నువ్వు ఒక బిడ్డకి తల్లికి వందనం ఇస్తే మేము 3, 4, 5గురికి ఇచ్చాము. ఈ దేంట్లో నువ్వు ఫస్ట్ చెప్పు, ఏ కార్యక్రమం? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చావా? బస్సులో ఏమన్నా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చావా? ఒక్కటి ప్రతి దాంట్లో ఈరోజు నేను చెప్పాను, 7 రాష్ట్రాలు కలిసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇట్ట 7 రాష్ట్రాలు లెక్క చెప్పే అసెంబ్లీలు కలిసి నెలకి పింఛన్లు వితంతువు వికలాంగుల ఓల్డేజ్ పెన్షన్స్ కలిపి 2,725 crores 2,725 కోట్లు 7 రాష్ట్రాలు కలిసి నెలకి ఖర్చు. ఒక్క ఆంధ్ర చిన్న రాష్ట్రం ఎంత? 2,715 కోట్లు. అంటే మీతో సమానంగా 7 రాష్ట్రాలతో సమానంగా మేము పింఛన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం నీకంటే డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు నువ్వు 13,500 ఇస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాను 7,500 ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. కేంద్రం 6,000 కామన్. ఇవన్నీ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో తమరు సంవత్సరానికి 35,43,00,000 సంవత్సరానికి ఇచ్చావు. సర్వేపల్లిలో 35,43,00,000. ఇప్పుడు మేము ఎంత ఇస్తున్నాం తెలుసా? 55,91,00,000 ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి 20,47,00,000 తేడా. 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 82 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం. 82 crores ఒక్క అన్నదాత సుఖీభవలో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి ఎక్స్ట్రా ఇస్తున్నాం. దీనికి కాదని ఎవరన్నా చెప్పమానండి. ఒక అన్నదాత సుఖీభవలో సర్వేపల్లి ఎంత ఎక్కువ ఇస్తున్నాం, ఒక తల్లికి వందనంలో ఎంత నీకంటే ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఒక పింఛన్లో నీకంటే ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నావు, నువ్వు ఒక బస్సు ఫ్రీగా ఆడపడుచులు పోయి బస్సుకి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఒక 3 గ్యాస్ సిలిండర్లకి మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, మత్స్యకారులు వాళ్ళకి హాలిడే అప్పుడు మేమెంత ఇస్తున్నాం, నువ్వెంత ఇచ్చావు, వాళ్ళు చేనేత కార్మికులకి మేమెంత ఇచ్చాం, నువ్వెంత ఇచ్చావు చెప్పమానండి. 3 గంటలు 4 గంటలు సుత్తి కొట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో సంవత్సరానికి మేము ఎంత ఖర్చు పెట్టావు, నువ్వెంత ఖర్చు పెట్టావు చెప్పు. అన్ని స్కీమ్స్ కలిసి చెప్పు. ఇంపాసిబుల్, అసలు కంపారిజన్ లేదు. ఇవి వాస్తవాలు మాట్లాడేది అలవాటు చేసుకోవాలి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి. ఓకే.